ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు, చీఫ్ మినిస్టర్ కూడా అన్నారు, మేము భావనపాడు దగ్గర పోర్టు కడదామని అనుకున్నాం, వీళ్ళు వచ్చేది ఆపేసి మూలపేట దగ్గర కట్టారు, చిన్న పోర్టు కట్టారు అని చెప్తా ఉన్నారు. మీకు అసలు పోర్టులకు సంబంధించి మీరు ముఖ్యమంత్రి గారే, కానీ నాకున్న ఆవేదన అవుట్ ఆఫ్ యాంగ్విష్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పోర్టులకు సంబంధించి మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటండి అచ్చెన్నాయుడు గారు? ఏంటి అవగాహన? భావనపాడు దగ్గర మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే పోర్టు కట్టుకోగలరా మీరు? అక్కడ మీరు ప్రపోజ్ చేసినటువంటి ప్లేస్ సోకాల్డ్ భావనపాడు పోర్టు, దేవునల్తాడు రెవెన్యూ అంటే మా ఊరు, నా నేటివ్ ప్లేస్, మా గ్రామంలోనే అది పోర్టు ఒరిజినల్గా. అక్కడ మీరు ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టు తలక్రిందులుగా తపస్సు చేసినా మీరు గ్రౌండ్ చేసుకోగలరా? ఆ రోజు మీరు ప్రపోజ్ చేసినటువంటి పోర్ట్ ఏంటి? ఒక ప్రైవేట్ పోర్ట్, అదాని పోర్ట్ మీరు ప్రపోజ్ చేసింది. అదాని పోర్టులో భాగంగా ముందేమో అక్కడ ఉన్నటువంటి కొత్తపేట గ్రామం, కొమరల్తాడు గ్రామం, పొల్లాడు గ్రామం, దేవునల్తాడు గ్రామం, భావనపాడు గ్రామం, మర్రిపాడు గ్రామం, సెలగపేట, ఇన్ని గ్రామాలు R&R కింద రిమూవ్ చేసేస్తామంటే వాళ్ళందరూ గొడవ చేసి ఆందోళన చేసి కోర్టుకి వెళ్ళారు. అప్పుడు మీరు భావనపాడు గ్రామం పార్ట్ ఆఫ్ దేవునల్తాడు గ్రామం R&R కింద రిమూవ్ చేసి పోర్టు కడతాము అన్నారు. పార్ట్ ఆఫ్ దేవునల్తాడు రిమూవ్ చేసి గోడ కట్టేస్తే అక్కడ ఎవరుంటారు? పోర్టు పక్కన వాళ్ళు మళ్ళీ గొడవ చేశారు. మొత్తానికి దేవునల్తాడ, భావనపాడు 2 గ్రామాలను R&R కింద రిమూవ్ చేయాలంటే 2 గ్రామాల్లో ఉన్న పీడిఎఫ్లు ఎన్నండి? మోర్ దాన్ 6000 పీడిఎఫ్లు వస్తాయి, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ వస్తాయి. మరి ఈరోజు జస్ట్ 500 పీడిఎఫ్లతోనే ఈరోజు ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయగలిగాం. 5000 6000 పీడిఎఫ్లు మీరు డిస్ప్లే చేసి వాళ్ళ ఇళ్ళకి స్ట్రక్చర్స్కి కంపెన్సేషన్ ఇచ్చి R&R కాలనీకి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 2000 ఎకరాలు ఎక్వైర్ చేసి పోర్టు కడదామని మీరు పెట్టిన ప్రపోజల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R ఎంటైర్ అన్నిటికీ కలిపి సుమారుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పుడు 2017-18లో మీరు ఎస్టిమేట్స్ వేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ధనుంజయ రెడ్డి గారు ఇక్కడ కలెక్టర్గా ఉన్నారు. నేను అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. 1400 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ R&Rకి మేము ఎక్కడ పెట్టేది అని చెప్పి అదాని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. నేను మాకేంటి తెలీదా? మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మాకు ఇవ్వండి, మేము పోర్టు కట్టుకుంటాము అని చెప్పి అదాని వాడు చెప్పేసి చెప్పబెట్టక చెక్కిసాడు. ఇది మీరు చేసినటువంటి నిర్వాహం. మరి ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ R&Rకి సంబంధించి ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గే విధంగా మినిమల్ డిస్ప్లేస్మెంట్ పాసిబుల్, అందుకనే గ్రౌండ్ చేయగలిగాం, అందుకనే ఆ ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయగలిగాం. మనం ఒక 2 పెద్ద గ్రామాలు R&R కింద రిమూవ్ చేయడానికి ఎంత కష్టం? చిన్న గ్రామం నచ్చజెప్పి ఒప్పించి బ్రతిమలాడి బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని R&R కింద డిస్ప్లేస్ చేయగలిగి ఒక ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసి, మీరు మీ 40-50 సంవత్సరాల రాజకీయ జీవితంలో, అచ్చెన్నాయుడు గారు మీకే చెప్తున్నాను నేను, మీ 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాకి తెచ్చుకోలేకపోవడానికి కారణం కూడా అవగాహన లేకపోవడమే తప్ప మరొకటి కాదు. అవగాహనతో ఆ రోజు మేము ఆలోచించి సేమ్ అదే మెట్రిక్ టన్నుల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంబంధించినటువంటి దాంతో అన్నే కంపార్ట్మెంట్లతో అన్నే బెర్తులతో పోర్టు గ్రౌండ్ చేశారు. ఇది మనోడికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి మీకు ఉన్నటువంటి తేడా. ఈరోజు మీరు వచ్చి జిల్లా అట్టడుగు స్థాయిలో ఉంది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఉందని ఈ డ్రామా కబుర్లు 40 సంవత్సరాల్లో మీరు ఏడు చేశారు ఈ జిల్లాకి చెప్పండి. ఈ 40 ఏళ్ళ కాలంలో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకి ఏం చేసిందో చెప్పండి. ఇక్కడ పైడి భీమవరంలో ఉందంటే ఒక ఏపీఐసి SCZ, అది కూడా రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి వచ్చింది. ఇక్కడ నేనేమి నా గొప్పలు నేను చెప్పుకోవడం లేదు, నేను గూగుల్లో సెర్చ్ చేశాను. దిస్ ఈజ్ ది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఏపీఐసి పార్క్ అట్ పైడి భీమవరం శ్రీకాకుళం శాంక్షన్ డేట్ అంటే 2006 నుంచి 2013 మధ్యలో ఇది కంప్లీట్ అయిందని చెప్పి. ఇట్ ఈస్
మరి అక్కడ ఎలాగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పైడి భీమవరంలో అంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ అయింది? మీరెందుకు ఎక్కడ జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? ఒరు బాబు, పోర్టుకు అనుసంధానంగా 9,000 10,000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టాము. దాన్ని వాడండి ముందు. మీరు కేంద్ర మంత్రిగా మీరున్నారు రామ్మోహన్ నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పించుకున్న ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించేట్టుగా మీరు ఏర్పాటు చేయండి. ఎక్కడ పబ్లిక్కి ఇంత పిసర ఇబ్బంది పెట్టకుండా 10,000 ఎకరాల్లో మనం బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ మనం చేసుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు గారు, మీకు చెప్తున్నాను, నేను మీ మీద చాలా గౌరవంతో చెప్తున్నాను. గతంలో నేనే మిమ్మల్ని చాలా తిట్టాను. స్టీల్ బెంచీలు ఎంపీ అని తిట్టింది కూడా నేనే. ఆ అపవాదు నుంచి బయటపడేటటువంటి గొప్ప అవకాశం మీకు వచ్చింది కేంద్ర మంత్రి. రాష్ట్రంలో మా నియోజకవర్గంలో సుమారుగా 1,800 ఎకరాల సాల్ట్ ల్యాండ్ ఉంది. మీరు సాల్ట్ కమిషన్ లెటర్ పెట్టండి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమని. 9,000 10,000 ఎకరాలు పోర్టుకు అనుసంధానంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది, సాల్ట్ ల్యాండ్సే. మీరు సాల్ట్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం లెటర్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమని చెప్పండి. ఎవరి దగ్గర ఒక్క ఇంచు భూమి మనం ఎవరి దగ్గర తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్ చేయొచ్చు ఈ జిల్లాలో. మా పలాసలో ఇంకో 440 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టాం. ఇవన్నీ చాలా చిత్తశుద్ధితో, చాలా కష్టపడి, ప్రజలను నొప్పించి, ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసినాం. ఇవన్నీ మేము, ఆ కష్టం మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినటువంటి డైరెక్షన్స్ మాకు తెలుసు కాబట్టి ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. పోర్టు కట్టడం మనకు సంబరం కాదు. ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు, రామాయపట్నం దగ్గర BPCL ఇది పెడుతున్నామని చెప్పి. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాం, బాబు ఆ BPCL, ఆ పెట్రోకెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ మా జిల్లాకి ఇవ్వండి, ఇక్కడ ఉంది, ల్యాండ్ ఉంది, ఇక్కడ పెట్టండి అని మొత్తుకుంటుంటే పట్టించుకున్నవాడు లేడు. ఒక్క ఎన్సీలియర్ ఇండస్ట్రీ మన జిల్లాకు తీసుకొని రండి. అచ్చెన్నాయుడు గారు మీ కెరియర్, రామ్మోహన్ నాయుడు గారు మీ కెరియర్. చాలా సిగ్గు ఇది, చాలా సిగ్గు. మీరేమో మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను.